పల్నాడు జిల్లా నరసరావుపేట శ్రీనివాస నగర్లోని శ్రీ లాల్ బహదూర్ పురపాలక ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బాల బాలికలకు కో ఎడ్యుకేషన్ విధానంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద 8.88 లక్షల వ్యయంతో 3 తరగతి గదులు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, గతంలో 150 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 275 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో మెరుగైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల కృషి కారణంగానే విద్యార్థుల చేరికలు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. నరసరావుపేట శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శ్రీ లాల్ బహదూర్ మున్సిపల్ హై స్కూల్ గత సంవత్సరం ఉన్నతీకరణలో భాగంగా హై స్కూల్గా 1 నుంచి 10వ తరగతులు ఇక్కడ నడపడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మనబడి మన భవిష్యత్ కార్యక్రమం కింద మన పాఠశాలలో ఉన్నటువంటి 3 క్లాస్ రూములని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఇక్కడ కల్పించడం జరిగింది. బాలబాలికలకు ఇద్దరికీ కూడా ఇక్కడ కో ఎడ్యుకేషన్ విధానంలో విద్యను అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగినటువంటి పనుల్లో 8,85,000 రూపాయలకి ఈ మనబడి మన భవిష్యత్ కింద గ్రాంట్స్ వేరే పాఠశాలల నుంచి తెప్పించి మరి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్టడం వల్ల మన పాఠశాలలో స్ట్రెంగ్త్ కూడా 155 రోలు ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఈరోజు 275 మంది విద్యార్థులతోటి ఈ పాఠశాల ఎన్రోల్మెంట్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థి కూడా తరగతి స్థాయికి తగిన విధంగా అభ్యసన సామర్థ్యాలను పెంచడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకుని పాఠశాలలో చక్కగా విద్యను అందిస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వార్డులో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలలో చేర్పించి మీ పిల్లల యొక్క అభ్యున్నతికి పాటుపడవలసిందిగా కోరుచున్నామండి.